జనరల్ సైన్స్ వీడియోస్‌కు సుస్వాగతం. ఈ వీడియోలో మనం జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని నేర్చుకుందాం. ఫస్ట్ మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నిటిలో శక్తి విడుదల కోసం సాధారణంగా వినియోగమయ్యే పదార్థం ఏది? మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులన్నిటిలో శక్తి విడుదల కోసం సాధారణంగా వినియోగమయ్యే పదార్థం ఏది? ఆన్సర్ సుక్రోజ్. నెక్స్ట్ మనం పీల్చే గాలి రక్తంలోకి చేరడానికి ప్రయాణించే సరైన క్రమం కింది వాటిలో ఏది? మనం పీల్చే గాలి రక్తంలోకి చేరడానికి ప్రయాణించే సరైన క్రమం కింది వాటిలో ఏది? ఆన్సర్ నాసికా రంధ్రాలు, గ్రసని, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, వాయుగోనులు. నెక్స్ట్ కింది వాటిలో మొక్కల్లో స్రావాలుగా చెప్పదగినవి ఏవి? కింది వాటిలో మొక్కల్లో స్రావాలుగా చెప్పదగినవి ఏవి? ఆన్సర్ లేటెక్స్, రెసిన్లు, జిగురులు. నెక్స్ట్ హృదయ స్పందనను కొలవడానికి ఉపయోగించే స్టెథోస్కోప్ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? హృదయ స్పందనను కొలవడానికి ఉపయోగించే స్టెథోస్కోప్ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ రెనీ లెన్నెక్. నెక్స్ట్ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు ఏవి? సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవులు ఏవి? ఆన్సర్ వచ్చేసి వానపాము, ఆక్టోపస్. నెక్స్ట్ పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో బయటకు రావడాన్ని ఏమంటారు? పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో బయటకు రావడాన్ని ఏమంటారు? ఆన్సర్ బాష్పోత్సేకం. నెక్స్ట్ తలసీమియా అనేది ఒక వంశపారపర్యంగా వచ్చే రక్త సంబంధ వ్యాధిని ఏమంటారు? తలసీమియా. నెక్స్ట్ మాల్పీజియన్ నాళికలు ఏ జీవుల్లో విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి? మాల్పీజియన్ నాళికలు ఏ జీవుల్లో విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆర్థ్రోపోడా. ఇవండి ఈ వీడియోలోని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేస్బుక్ ప్రొఫైల్ పైన, మీ వాట్సాప్ గ్రూప్స్లో, మీ ఫేస్బుక్ గ్రూప్స్లో షేర్ చేయండి.